బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో జాతీయ నేత శివప్రకాష్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సమావేశమై పొత్తులపై చర్చించినట్లు తెలుస్తుంది. అయితే పొత్తులపై చర్చలు జరుగుతుండగానే జనసేన బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరిపు అమిత్ షాతో భేటీ అయిన ఎన్డీఏలో చేరికపై పార్టీలో చర్చించి చెప్తానన్న చంద్రబాబు ఇప్పటివరకు మళ్లీ చర్చకు వెళ్లలేదు. దీంతో ఇరు పార్టీల తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో జాతీయ నేత శివప్రకాష్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సమావేశమై పొత్తులపై చర్చించినట్లు తెలుస్తుంది. అయితే పొత్తులపై చర్చలు జరుగుతుండగానే జనసేన బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరిపు అమిత్ షాతో భేటీ అయిన ఎన్డీఏలో చేరికపై పార్టీలో చర్చించి చెప్తానన్న చంద్రబాబు ఇప్పటి వరకు మళ్లీ చర్చకు వెళ్లలేదు. దీంతో ఇరు పార్టీల తీరుపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో 4-5 రోజుల్లో క్లారిటీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ పొత్తుకు దూరంగా ఉండటాన్ని ఏ విధంగా చూడాలి మనం? చూస్తున్నాం కదా, ఏపీలో రాష్ట్ర రాజకీయాలు కూడా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజుకో రకంగా అక్కడ రాజకీయాలు మనకి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ పొత్తుల విషయం ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని కిందకి దించాలి, నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్లాన్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి జనసేనతో ఇప్పటికే పొత్తు కుదిరింది. అదేవిధంగా బీజేపీతో పొత్తు ఉండబోతుంది అని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ లేని పరిస్థితి. ముందుగా చూసుకుంటే కనుక ముందుగా జనసేన బీజేపీ ఒక కూటమిగా ఏర్పడింది. ఏదైతే 2024లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఒక 2 ఏళ్ల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ క్రమంగా వచ్చేటప్పటికి టీడీపీని కూడా తమతో తీసుకుని వెళ్ళాలని చెప్పేసి జనసేన ఒక ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదనను బీజేపీ మొదట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా తర్వాత చూద్దాంలే అనే ధోరణిలో వ్యవహరిస్తూ వచ్చింది. కానీ చివరిగా ఎప్పుడైతే గత ఏడాది డిసెంబర్ కాలంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ కావడం జరిగింది, ఆ వెనువెంటనే వైసీపీ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా
అమిత్ షాతో భేటీ కావడము, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో ఏపీలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే పొత్తులకు సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ బీజేపీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీతోనే వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడము. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక వైసీపీ కూడా బీజేపీతోని నేరుగా పొత్తు పెట్టుకోకుండా ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుందన్న ఒక విమర్శ కూడా ఆ పార్టీ మీద ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ పొత్తుల విషయంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా ఏర్పడబోతుంది అని చెప్పేసి పదేగా దీనికి సంబంధించి వార్తలు కథనాలు గత నెల రోజులుగా వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూటమికి సంబంధించి బీజేపీ ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడైతే అమిత్ షా చంద్రబాబుతో భేటీ జరిపిన తర్వాత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత కొన్ని ప్రతిపాదనలు బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి స్థానాలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చంద్రబాబు ముందు ఉంచారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఒక 5 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఒక 20 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేసినట్లు, అది కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తమకు ఏ స్థానాలు కావాలో ఆ స్థానాలు కోరుకున్నట్లు కూడా అమిత్ షా సంబంధించి చంద్రబాబు ముందు ఆ ప్రతిపాదన పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఇంకా ఏర్పాటు కాకముందే టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి వాళ్ళు ఏ స్థానాలు పోటీ చేయదలుచుకున్నారో 99 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఆ 99 స్థానాల్లో మనం చూసుకుంటే కనుక 94 స్థానాలు తెలుగుదేశం పార్టీవి, అదేవిధంగా 5 స్థానాలు జనసేనకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి కన్సర్న్ అంటే బీజేపీతో ఎలాంటి సంబంధం లేకుండా, బీజేపీ కూడా ఎలాంటి స్థానాలు కేటాయించకుండా కేవలం ఈ 2 పార్టీలే తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీంట్లో కూడా బీజేపీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. బీజేపీతో సంబంధించి ఈ కూటమికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో అని చెప్పామని చెప్తున్నప్పుడు కూడా బీజేపీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కూడా వాళ్ళు పరిశీలించినట్లు లేదని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఈ పొత్తుల మీదనే చర్చ జరుపుతున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక జనసేన, టీడీపీ కూటమితో వెళ్ళడం అనేది ఒక కష్టమనే రీతిలోనే బీజేపీ కేంద్ర పెద్దలు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యంగా బీజేపీ ఏ స్థానాలను అయితే కోరుకుందో ఆ స్థానాలు ఇచ్చేంత వరకు కూడా తగ్గేది లేదు అన్నట్టుగానే బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు పొత్తుల విషయమే ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ పొత్తులు కనుక ఉండకపోతే కనుక ఇది వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్. అయితే శ్రీనివాస్, అంటే 24 సీట్లు ఎందుకు ఎంచుకున్నారో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జనసేన అధినేత చెప్పారు. సో బీజేపీతో పొత్తు లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్కి సీట్లు పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇప్పటివరకు కూడా బీజేపీ, జనసేన మాత్రమే పొత్తు అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా బీజేపీ టీడీపీతో కలిసి వెళ్తానని చెప్పేసి కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదనేది కేంద్రం తెలుస్తుంది, కేంద్ర పార్టీ తేల్చుకుంటుంది. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే తాము ఇక్కడ పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్తో కలిసి టీడీపీతో కలిసి పోటీ చేస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు. కేవలం జనసేనతోనే మాత్రమే తమ పొత్తు ఉందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ కేవలం జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి టీడీపీతో పొత్తుకు వెళ్ళడము, అదేవిధంగా జనసేన టీడీపీలో పాలు పంచుకున్న 24 సీట్లు ఓకే చేయడం అనేది బీజేపీ సహించలేకపోతుంది. బీజేపీ అందుకు ససేమిరా అంటుంది. అసలు పొత్తు అనేది బీజేపీ జనసేనకు ఉండగా జనసేన టీడీపీతో ఎలా వెళ్తుంది అనేది బీజేపీ నేతల ప్రశ్న. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పుడు జనసేన బీజేపీల మధ్యనే ఇక్కడ రాద్ధాంతమంతా జరుగుతుంది. ఎలా వెళ్తుంది జనసేన 24 స్థానాలకు ఎలా ఒప్పుకుంటుంది, తమతో పొత్తు ఉండగా టీడీపీతో ఎలా కలిసి వెళ్తుంది అన్నదే ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి చూసాము, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీతో భేటీ అయ్యారు హైదరాబాద్లో. భేటీ అయిన తర్వాత ఆ భేటీలో మోడీ ఏం మాట్లాడారో చెప్పలేదు. అదేవిధంగా అమిత్ షాతో భేటీ అయినప్పుడు కూడా అమిత్ షా ఏం చెప్పారు ఎక్కడ కూడా మీడియాకు చెప్పలేదు. కానీ బీజేపీ తమతో కలిసి వస్తుందనే చెప్పారు తప్ప బీజేపీ తమతో పోటీలో ఉంటుందని చెప్పేసి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా బీజేపీ నేరుగా వచ్చి మీడియా ముందు కావచ్చు, లేకపోతే పార్టీలతో కావచ్చు, ఎక్కడ కూడా స్పష్టత చేయలేదు తాము టీడీపీ జనసేన కూటమితో పనిచేస్తున్నామని చెప్పేసి. ప్రస్తుతం అయితే అదే పరిస్థితి కొనసాగుతుంది. బహుశా 1-2 రోజుల్లో దీని మీద బీజేపీ ఒక క్లారిటీ ఇస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
రైట్ శ్రీనివాస్, అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ గెలిచిన ఇటు టీడీపీ గెలిచిన టోటల్గా అటు బీజేపీకే పార్లమెంటు సీట్లు వెళ్తాయని అయితే ఒక అపోహ అయితే ఉంది. ప్రజలు కూడా వార్త వినిపిస్తుంది. అసలు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోపోయినా కానీ బీజేపీకి బెనిఫిట్గానే ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఏదైతే వ్యూహరచన చేస్తుందో ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో తమకు మద్దతు కావాలి. ఎందుకంటే ఒకవేళ ఉత్తర భారతదేశంలో ఏమన్నా మైనస్ అయితే కనుక దక్షిణ భారతదేశంలో ఇక్కడ నుంచి కూడా సీట్లు తమకు మద్దతు తీసుకోవాలి, లేదా ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు గెలవాలన్న ఒక వ్యూహంతోనే వెళ్తుంది. అందుకోసం ముఖ్యంగా మనకు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఈసారి ఎక్కువ స్థానాలు తెలంగాణ కొట్టాలని చెప్పేసి కూడా ఒక వ్యూహం అయితే రచించుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటివరకు కూడా బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలు అడగదు, ఈసారి 5 పార్లమెంట్ స్థానాలు అడుగుతుంది. అంటే ఏదైతే జనసేన పొత్తుతో కావచ్చు, లేకుంటే టీడీపీతో కావచ్చు, ఆ పార్టీ చేసిన షరతులో ప్రధానంగా 5 పార్లమెంట్ స్థానాలు కావాలని చెప్పేసి కూడా బీజేపీ కోరడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్రంలో బీజేపీ కనుక వస్తే ఇక్కడ సౌత్ నుంచి కూడా తగినంత ప్రాధాన్యత ఉండాలన్నది బీజేపీ ఆలోచన. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇక్కడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కనుక ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్తో నేరుగా ఒప్పందం పెట్టుకుంది, పొత్తు పెట్టుకుంది, కానీ ఇప్పుడు క్లారిటీ రాలేని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే అమిత్ షాతో పలుమార్లు కలవడం జరిగింది. ఈ 2 పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని చెప్పేసి కూడా పదే పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు అద్దం పడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు, విధులు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి కూడా కేంద్రం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి అడిగినన్ని కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది, అడిగినన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక బీజేపీకి అదేవిధంగా వైసీపీకి ఒక రహస్య ఒప్పందం ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకవేళ రేపు ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి అవసరమైతే వైసీపీ కూడా బయట నుంచి మద్దతు తెలుపుతుంది అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే వైసీపీ నేతల్లో కూడా ఉంది. బహుశా బీజేపీకి అదే ధైర్యం ఉండొచ్చు. ఒకవేళ ఈ పొత్తు కనుక పొసగకపోతే ఖచ్చితంగా వైసీపీ తమతో కలిసి వస్తుంది, అవసరం అనుకుంటే తమకు మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీ కూడా ఇక్కడ ఆలోచన ఒకటే, ఒకవేళ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్రానికి ఏమైనా కావాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే ఇతర నీళ్లు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి కేంద్రం నుంచి తమకు సముచితమైన న్యాయం జరిగితే, కేంద్రం తమను అడిగినన్ని నిధులు కానీ నీళ్లు కానీ ఇస్తే కనుక ఖచ్చితంగా కేంద్రానికి తమ మద్దతు ఉంటుంది ఇండైరెక్ట్గా అనేది కూడా వైసీపీ నేతలు పదే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.